rituals, right? They are being kept from ancient days. Why? Because most of the people were not educated then. They could not understand this. So if they have to put something into their routine, it has to be changed as a ritual. పండగంటే ఇల్లు కడగాలి, గడపకు పసుపు రాయాలి అంటే చేస్తారు. గడపకు పసుపు రాసిన వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకునేంత చదువు లేదు కదా. ఇప్పుడు మీరంతా చాలా చదువుతున్నవాడు, పూర్వం లేదు కదా. అందుకని ఇలాంటి ఆచారాల పేరుతో మన జీవితంలోకి వాటిని ప్రవేశపెట్టారు మన పెద్దవాళ్ళు. అట్లీస్ట్ అట్లాగైనా మనం చేసుకోవాలి కదా. సో ఇట్ ఈస్ క్లెన్లీనెస్ ఆఫ్ ది place around us and it's cleanliness of our soul inside. You have to clean your mind. అన్నిటిని క్లీన్ చేస్తాను. మైండ్ ఎప్పుడైనా క్లీన్ చేస్తారంటే రోజులు దొరికి ఇల్లు కడిగి అన్నీ చేస్తారు కదా పండగకి. మరి మన బుర్రలో కూడా చాలా మలినం ఉన్నాయి. అదేంటి? చెడు ఆలోచనలు, బద్ధకాలు, దురాశ, చాలా ఉన్నాయి కదా. తప్పు ఆలోచనలు వస్తాయి. సార్ వీడికి ఏమైనా అయిపోతే బాగుండు, లేకపోతే బాగుండు, తిట్టుకుంటారు, వాళ్ళ మీద కోపం అంటే మరి వాళ్ళ గురించి చెడు ఆలోచిస్తున్నామంటే మనం కూడా చెడు వాళ్ళు అయిపోయాము. సో వీ నీడ్ టు క్లీన్ అప్ యువర్ మైండ్. అండ్ వై ఆర్ వి డూయింగ్ ఆల్ దిస్ పూజాస్, ఆల్ దిస్ chanting? Because we believe Goddess Saraswati is the goddess of knowledge according to my knowledge, isn't it? Every religion, every place has some belief. We believe in Goddess Saraswati who gives us knowledge. Knowledge is power. So big speech on Vasant Panchami. You know what is Goddess Saraswati? Saraswati అంటే ఏంటో తెలుసు? కనకదుర్గం అంటే తెలుసు? లక్ష్మీదేవి అంటే తెలుసు? దే ఆర్ ఆల్ మినిస్టర్స్. సరస్వతీదేవి ఎడ్యుకేషన్ మినిస్టర్, లక్ష్మీదేవి ఫైనాన్స్ మినిస్టర్, కనకదుర్గమ్మ ఆర్మీ డిఫెన్స్ అలాగనమాట. మనకి ఎలాగైతే ఉన్నాయో ఇదివరకే వాళ్ళు అలాగా